వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. టెక్నాలజీ చూస్తూ ఉండగానే మనం ఊహించని విధంగా మారిపోతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 100 మంది చేసే పనిని ఇది నిమిషాల్లో చేసేస్తుంది. ఇలాంటి సాంకేతికతని ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనలాంటి దేశం ఉపయోగించుకుంటే పనులు ఎంతో వేగంగా జరుగుతాయి. పోలీస్ శాఖలో అలాంటి ముందడుగు పడింది. ఏలూరు పోలీసులు ఏఐ సాయంతో రాతతో ఇచ్చే కంప్లైంట్స్కి బదులుగా నేరుగా మాటల ద్వారానే ఫిర్యాదులు స్వీకరించే ఏఐ బాట్ని తయారు చేశారు. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చే వారికి ఎలా ఉపయోగపడుతుంది చూసేద్దాం రండి. నమస్తే, నేను మీ యాలి. భారతదేశంలో నూతన టెక్నాలజీలు ఎలా ఉన్నాయో మరి అలాగే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం కూడా నూతన టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటున్నారు. అలా అందులో భాగంగానే ఏదైతే ఏలూరు జిల్లా పోలీసులు కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. అది కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నేరుగా ఎస్పీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ వాయిస్ ద్వారానే ఇదంతా కంప్లైంట్ తీసుకొని వాళ్ళ సమస్యలకి పరిష్కారం తెలియపరుస్తున్నారు. అసలు ఈ నూతన టెక్నాలజీ ద్వారా ఎటువంటి సమస్యలు పరిష్కరిస్తున్నారు, అలాగే ఈ టెక్నాలజీ ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అసలు ఈ టెక్నాలజీని ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది, వాట్స్ ది స్టోరీ? ప్రపంచ దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మరింత విస్తృతమవుతోంది. ఈ నూతన టెక్నాలజీ యాప్స్ ద్వారా అనేక సేవల్ని అందిస్తూ తన ఇంటెలిజెన్స్ని ప్రదర్శిస్తోంది. కార్పొరేట్ సంస్థల నుంచి ప్రభుత్వ రంగాల వరకు ఏఐ విస్తరించడంతో వీటి సేవలను కోట్లాది మంది వినియోగించుకుంటున్నారు. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పోలీసులు సైతం వినియోగించడం మొదలుపెట్టారు. ఏలూరు జిల్లా పోలీసు అధికారులు ఏఐని ఉపయోగించి పేపర్పై కంప్లైంట్ రాసే అవసరం లేకుండా ఫిర్యాదుని స్వీకరిస్తున్నారు. ఏలూరు జిల్లాలో పోలీసులు ఏఐ ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకుమార్ తన ఆలోచనతో ఏఐ ద్వారా ఫిర్యాదుదారు నుంచి పూర్తి సమాచారం తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ని ఏర్పాటు చేసి ప్రతి సోమవారం ఫిర్యాదుదారు నుంచి లెటర్ ద్వారా కాకుండా ఆడియో, వీడియో ద్వారా కంప్లైంట్ తీసుకునే విధంగా ఈ ఏఐ బోట్ ప్రత్యేకంగా పోలీసుల పర్యవేక్షణలో రూపొందించారు. ఈ విధానంలో బాధితులు తమ ఫిర్యాదులను స్వయంగా ఏఐ బోటుకు సమర్పిస్తారు. తాము ఇవ్వాలనుకున్న ఫిర్యాదుని ఏఐ బోట్తో సంభాషించడం ద్వారా కంప్లైంట్ ఫైల్ అవుతుంది. ఏఐ బోట్ ఫిర్యాదులోని అన్ని వివరాలను సేకరించడానికి అవసరమైన ఫాలోఅప్ ప్రశ్నలను అడుగుతుంది. దీనివల్ల ఫిర్యాదు సమగ్రంగా, స్పష్టంగా నమోదవుతుంది. ఫిర్యాదుదారు నుంచి అవసరమైన వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత ఏఐ బోట్ స్వయంగా ఒక పిటిషన్ను రూపొందిస్తుంది. ఇది తప్పులు లేకుండా అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా ఉంటుంది. దీనివల్ల పేపర్ వినియోగం ఉండదు. ఫిర్యాదుదారులు తాము చెప్పిన విషయాలను తిరిగి వినే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఫిర్యాదు నమోదు ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ అవుతుంది. ఇది భవిష్యత్తులో ఏదైనా సందేహాలు లేదా వివాదాలు తలెత్తితే ఆధారంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఫిర్యాదుల ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతుందని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అంటున్నారు. ఫిర్యాదుదారిని పూర్తి డేటా పోలీస్ ఆధ్వర్యంలో ఉంటుందని, న్యాయస్థానంలో ప్రత్యక్ష ఎవిడెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. నమస్కారం అండి. మనము ఏలూరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ మీకోసం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రజలు కానివ్వచ్చు, తర్వాత పోలీస్ స్టేషన్కి విజిట్ చేసే ప్రజలు కావచ్చు, వీళ్ళకి రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. కానీ చాలాసార్లు ఆ కంప్లైంట్ వాళ్ళు రాయలేకపోవడము, ఆ కంప్లైంట్ రాయడానికి వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడము గమనించడం జరిగింది. దాన్ని సాల్వ్ చేయడానికి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి మన కంప్యూటర్ ముందు కూర్చొని మాట్లాడినప్పుడు అతని వీడియో, ఆడియో రికార్డ్ చేసుకుంటుంది. అతను దాన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. అతనికి ఏం జరిగింది, అతని ఊరు, పేరు, చిరునామా, తర్వాత అతనికి జరిగిన అన్యాయం కావచ్చు, అతను చెప్పినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతుంది.
నేరం ఎలా జరిగింది, ఒకవేళ అతను దొంగతనం జరిగింది అని చెప్తే దొంగతనం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉందా లేదా, లేకపోతే ఒక ఫలానా నేరం జరిగినప్పుడు ఆ నేరంకి సంబంధించిన కంప్లీట్ సమాచారము రకరకాల క్వశ్చన్లు అడిగి, అంటే మన రెస్పాండ్ అయ్యే విధానం చూసి, కంప్లైంట్ ఏం చెప్తున్నారో చూసి దానికి అనుగుణంగా ఒక పోలీస్ ఆఫీసర్ అడిగినట్లు ఆ క్వశ్చన్స్ అడిగి, ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ అతను ఇచ్చేది తెలుగులోనే అతను మాట్లాడవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, లేకపోతే భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న ఏ భాషలో మాట్లాడినా అతను వాయిస్తో మాట్లాడిందంతా డైరెక్ట్గా రికార్డ్ అవుతూ, ఆ రికార్డ్ అయినదంతా కూడా భాష రూపంలోకి లైవ్గా ట్రాన్స్లేట్ అయిపోయి ఆ మొత్తం రికార్డు కూడా ఒక కంప్లైంట్ రూపంలో మనకు బయటకు వస్తుంది. సో దీని ద్వారా 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, చాలామంది కానిస్టేబుల్స్కి, చాలామంది స్టేషన్లో పనిచేసే స్టాఫ్కి కావచ్చు, వాళ్ళు చాలా రోజుల నుంచి సర్వీస్లో ఉండడం వల్ల వాళ్ళకి కంప్యూటర్ వాడే నాలెడ్జ్ కానీ, కంప్యూటర్ టైపింగ్ కానీ వాళ్ళకి అంత అవగాహన ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఈ టూల్ ఉండడం వల్ల ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా ఇప్పుడు ఏఐ చేతిలో ఒక స్మార్ట్ పోలీస్ లాగా తయారవుతారు. ఎనీ కంప్లైంట్ వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు మాట్లాడిన వాయిస్ అంతా డైరెక్ట్గా టైప్ అయిపోయి వాళ్ళకి కంప్లైంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఒక సుశిక్షితులైన రైటర్ లాగా ఆ కంప్లైంట్ని తీసుకోగలరు. గతంలో ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆన్ పేపర్పై కంప్లైంట్ ఇవ్వడం, అది సమగ్రమైన వివరాలతో సరిగ్గా లేకపోతే ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు అటువంటి సమస్య లేకుండా ఏఐ తనకు కావలసిన సమాచారాన్ని, జరిగిన నేరాన్ని పూర్తిగా ఫిర్యాదుదారుణ్ణి అడిగి వివరాలు రాబడుతుంది. తద్వారా అన్ని వివరాలు సమగ్రంగా ఉంటాయి. ఈ అధునాతన యాప్ నిరక్షరాస్యులు లేదా కంప్లైంట్ రాయడం తెలియని వారు మరొకరిపై ఆధారపడకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి ఏఐ కంప్యూటర్ ముందు కూర్చుని తమ ఫిర్యాదు చేసుకోవచ్చని తెలుపుతున్నారు. ఏలూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ విధానం రానున్న రోజుల్లో అన్ని మండల పోలీస్ స్టేషన్లకు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. నా పేరు నరసింహారావు. మేము జిల్లా ఎస్పీ గారు కంప్లైంట్ చేద్దామని వచ్చాం సార్. ఇప్పుడు ఈ కొత్త విధానం చాలా బాగుంది. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాము, అది డైరెక్ట్గా ఎస్పీ గారికి వెళ్తుంది. గతంలో పెన్నుతోనూ పేపర్తో రాసి ఇచ్చి చెబితే అది జరిగిందో లేదో కూడా తెలియదు మాకు. అలా అని ఎవరిని అడగాలి కూడా తెలిసేది కాదు. ఇప్పుడు డైరెక్ట్గా ఎస్పీ గారు పెట్టిన కొత్త విధానం, డైరెక్ట్గా కంప్యూటర్ ముందు మాట్లాడటం, మేము మాట్లాడినదే మేము చూసుకుని జరిగిందని తెలుసుకునేలాగా కొత్త విధానం చేశారు. ఇది చాలా బాగుంది. నలుగురు కూడా న్యాయం జరుగుద్దని నేను ఆశిస్తున్నాను, జరుగుతుంది కూడాను. అది చాలా బాగుంది ఈ విధానం. ఈ ఏ టెక్నాలజీ కూడా దీన్ని కొట్టినది లేదు, ఇంత బాగా చేశారు. ఈ ప్రాసెస్ అయితే చాలా వర్క్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళని సమాధానం అడగడం కానీ, మర్యాదగా కూర్చోబెట్టడం కానీ, చక్కగా వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకోవడం కానీ, ఒక ఇంట్లో ఒక పెద్దలాగా కూర్చోబెట్టి చక్కగా నీట్గా అడిగి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని మరీ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఏ టెక్నాలజీతో బాగా చేస్తున్నారండి. మనకి చేతకాకపోయినా కానీ గొప్పని మనం చెప్పి మాటను బట్టి రిపోర్ట్ తీసుకుని బాగా చేస్తున్నారు. స్పందన బాగుందండి. దీన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా చేస్తే చాలా ఇంకా మంచిగా ఉంటుందండి. మేము రాయడం చేతకాకపోయినా మమ్మల్ని అడిగి ఆ మాటలతోటి మీరు అందులో టైప్ చేసి ఎస్పీ గారికి మీ మా కంప్లైంట్ తెలియపరుస్తున్నారు. దానివల్ల మాకు కూడా బాగా బెనిఫిట్ జరుగుతుంది. ఇదివరకు అయితే చేతులు రాయాలా, రాయడం చేత కాకపోతే తప్పులు వచ్చో ఏదైనా తేడా వచ్చో ఆ కేసు పోయేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. రాయడం జరగకపోయినా మళ్ళీ కానీ స్పందన సరిగ్గా ఉండేది కదండి, తీసుకునేవారు కాదు. అది తీసుకుంటాం కూడా లోనకి రాయడం కూడా ఎవరిని ఆరా తీసుకుంటాం గట్రా ఏం లేదు. ఇప్పుడు మంచిగా లోనకి తీసుకొచ్చి ఇవన్నీ చేయించి కూర్చోబెట్టి అన్ని మాట్లాడించి ఏంటని అన్ని కలుపుకుని బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. చీటింగ్ కేసు వల్ల మోసపోయామని ఒక సమస్య కోసం వచ్చాను సార్ దగ్గరికి. ఇక్కడ నూతన టెక్నాలజీ ద్వారా మా రికార్డ్ తీసుకున్నారండి మా దగ్గర కేసు. ఈ డైరెక్ట్ ఎస్పీ సార్ దగ్గరికే వెళ్తుంది అంట. మేము ఇదివరకు అయితే లెటర్ రూపంలో వచ్చేవాళ్ళము, కానీ నూతనంగా టెక్నాలజీ ఇది బాగుంది, ఎలాగైనా న్యాయం జరుగుద్ది అని నేను నమ్ముచున్నాను సార్. వీడియో రికార్డ్ అండ్ వాయిస్ రికార్డ్ తీసుకుంటున్నారు, మా డీటెయిల్స్ అన్నీ అందులోనే రికార్డ్ అవుతాయంట సార్. ఇది డైరెక్ట్ ఎస్పీ సార్ దగ్గరికే వెళ్తుందంటే ఆయనే పరిశీలిస్తారంట, చూసి ఏ సెక్షన్ ద్వారా ఈ కేసుని ఫైల్ చేయాలి ఏంటి అని అన్నీ ఆయనే చూస్తారంట సార్.
మాకు ఇదైతే నమ్మకంగా ఉంది సార్. ఇది వరకు అంటే లెటర్ రూపంలో, అది మళ్ళీ ఎవరు చేస్తారంటే తెలియదు. ఇదైతే డైరెక్ట్ సార్ కాబట్టి వాయిస్ రికార్డ్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి నాకు నమ్మకంగా ఉంది సార్. చూస్తారు అంటే జాబ్ ఇప్పిస్తామని వైసీపీ పార్టీ అతను ఇలా మెడికల్ స్టోర్ కీపర్ పడ్డాయమంటే మేము అమౌంట్ ఇచ్చాము, కానీ జాబ్ లేదు, అమౌంట్ కూడా రిటర్న్ చేయలేదు అని చాలా ఇబ్బందిగా అటు ఇటు తిరిగాము. ఎస్పీ సార్ చేస్తారమ్మా స్పందనకి వెళ్ళంటే ఇటు వచ్చాను సార్ నేను. చూసారు కదా, ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఏదైతే జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఏదైతే ఫిర్యాదుదారులు ఉన్నారో నేరుగా ఎలాగా మాట్లాడే విధానం, వాళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ రికార్డ్ చేసే విధానాన్ని ఫస్ట్ టైం ఏపీలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ విధానాన్ని రాష్ట్రం మొత్తం కూడా పెడితే కనుక ఏదైతే కంప్లైంట్ దారు రాలేని వాళ్ళు ఉంటారో కదా వాళ్ళకు కూడా ఉపయోగపడేలా ఉంటుందని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పట్టణాలకి కాదు, పోలీస్ స్టేషన్లో నేరుగా వెళ్ళి ఏ టెక్నాలజీ ద్వారా కంప్లైంట్ దారు ఏదైతే ఫిర్యాదుదారు ఉంటారో అది చెప్తే కనుక చాలామందికి ఉపయోగంగా ఉంటుందని కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో అది ఏలూరు నుంచి. ప్రకృతి ప్రకోపానికి ఆమె నివాసం కుప్పకూలింది. నెల నెలా వచ్చే పింఛనే ఆధారం. మళ్ళీ ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. దీంతో ఎప్పుడో కట్టుకున్న మరుగుదొడ్డే ఆమెకు నివాసమైంది. 2 మరుగుదొడ్డి గదుల్లోనే వంట, వార్పు, నిద్రించడం. ఏడాదిగా ఆమెకు ఇదే జీవితం. తన దీనస్థితి చూసి ప్రభుత్వమైనా ఇల్లిస్తుందనుకుంటే ఏవో టెక్నికల్ కారణాల వల్ల లిస్టు నుంచి ఆమె పేరే లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. ఇది తెలిసిన వృద్ధురాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇంకా ఎంతకాలం ఆ మరుగుదొడ్డిలోనే జీవించాలో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. పైన రేకులు వేసుకొని సిమెంట్ ఈ సేవ రేకులు తడుపులు పెట్టుకోండి. పాములు తేళ్ళ బాధ. పైలట్ ప్రాజెక్టు గ్రామం రేపల్లెవాడలో ఇందిరమ్మ ఇల్లు మంజూరులో నిరుపేదరాలకు అన్యాయం జరిగింది. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇల్లు పథకంతో సంబరపడ్డ పేదలంతా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎంపికైన లబ్ధిదారులు ఆనందంగా ఇంటి నిర్మాణాలు చేసుకుంటుంటే బాత్రూంలో నివసిస్తున్న నిరుపేద వృద్ధురాలకు మాత్రం అన్యాయం జరిగిన సంఘటన ఎన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పైన రేకులు వేసుకొని సిమెంట్ ఈ సేవ రేకులు తడుపులు పెట్టుకోండి. పాములు తేళ్ళ బాధ. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రేపల్లెవాడ గ్రామ నివాసి బందెల అన్నమ్మ అనే నిరుపేద వృద్ధురాలు మాత్రం మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం క్రితం తుఫాను కారణంగా తనకున్న రేకుల షెడ్డు ఇల్లు కూలిపోవడంతో బాత్రూంలోనే నివాసం ఉంటోంది. ఏ ఆసరా లేని తనకు ప్రభుత్వం ఇల్లిస్తుందని గంపెడాసులు పెట్టుకుంది. ఊళ్ళో అర్హులైన వారందరి పేర్లతో 95 మంది జాబితా ఉన్నతాధికారులు కూడా పంపారు. కానీ సాంకేతిక కారణాలతో నిరుపేద వృద్ధురాలు అన్నమ్మ పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఆమె కేవలం ప్రభుత్వ పెన్షన్ 2000 రూపాయలతోనే కాలం గడుపుతున్నారు. సాంకేతిక కారణాలతో తన పేరు తొలగించడం పట్ల ఆమె కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు తాను ఉన్న మరుగుదొడ్డికి కరెంట్ లేక టార్చ్ లైట్, నూనె దీపంతో కాలం గడుపుతున్నారు. దాని చుట్టూ పాములు, తేళ్లు తిరుగుతుండటంతో రాత్రి అవుతుందంటేనే భయంగా జీవిస్తున్నానని, నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నానని అన్నమ్మ వాపోయారు. ఇల్లు తుఫాను పడిపోయింది, అన్ని ఇరిగిపోతే తీసి పీకేసిన కట్టుకున్నట్టు ఆమతలేదు. ఇల్లు వస్తాయి అనుకున్నా, నాకు రాలే. మరి రాకపోతే ఎట్టా, మరి నేను ఆడుండేను, ఆడుకోడుకు వాళ్ళు వద్దంటున్నారు కానీ బాత్రూంలో ఉంటున్నాను. ఫ్యాన్ లేదు, ఒక్క పోతుంది, వాళ్ళు వండుకోలేను, గ్యాస్ వెళ్ళిద్దని భయం. వాళ్ళు బట్టలు వేసిన దండం మీద అంటుకుంటుంది అని భయం అవుతుంది. పాములు అయితే నన్ను వచ్చి అడపండి, పాములు వచ్చి నీ తేళ్ళు ఇట్లు భయపడి ఎవరింటికని పోతే ఎవరు రాస్తారండి. నాకు దగ్గర ఒక ఎవరాలు పోయి పండుకొని ఒకనాడు మీకు ఇల్లు ఉంది కానీ కొడుకు బాధ ఇదట కొడుకు దూరం అన్నా నేను ఎడిపోయినాను. కానీ పాములు తేళ్ళ బాత్రూంలో ఎత్తనని ఆశపడుతున్నా. జయంత్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇయ్యాలని ఆశపడుతున్నా. పైన రేకులు వేసుకొని సిమెంట్ ఈ సేవ రేకులు తడుపులు పెట్టుకోండి. పాములు తేళ్ళ బాధ.
గత సంవత్సరం క్రితం తుపాను కారణంగా అన్నమ్మ ఇల్లు కూలిపోయిందని, అప్పటినుంచి ప్రభుత్వం ఇల్లిస్తుందని ఎదురుచూసి స్థలంలో ఉన్న బాత్రూంలోనే నివసిస్తుందని స్థానికులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టులో ఉన్న గ్రామంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇల్లు లేదుగా, ఎవరు రమ్మన్నా రాదు. నా స్థలంలోనే ఏదైనా కారవని సావని బతకని నా స్థలంలో నేను ఉంటా. ఎవరి కాడికి పోయినా వీళ్ళ దగ్గర తెస్తాం, రేపు ఏదన్నా అంటాం. నేను ఆ మాట అయితే నేను పాడను. నేను ఉండ కాడే ఉంటా. అది రేకులు ఇల్లే కానీ కూలిపోయింది. ఇవన్నీ మొన్నే మట్టి తోలుచుకుంది, అంత వరద బట్టి కూలిపోయింది. లేదు, ఆమెకు ఒక ఇల్లు కావాలి. ఆ ఉండకాడ ఆమెకు ఇల్లు కావాలండి. ఎక్కడ ఈ స్థలంలోనే ఉంటుంది. ఇల్లు ఉంటే ఇక మంచిది. రేపు ఏదో మంచి అయినా చేయడానికి కావాలిగా సార్ ఒక నీడ. మరి నీడ లేదు. ఇప్పుడంటే కొద్దిగా తిరుగుతుంది, ఏడో అక్కడ ఉంది. రేపు పరిస్థితి ఏం కోరుకున్నా ఆమెకి నీడ కావాలి. ఇల్లు లేదు ఆమెకి. ఒక్కతే ఒంటరి స్త్రీ, భర్త లేడు, భర్త చనిపోయిండు. కొడుకు అక్కడ జులూరు పడిపోయి ఉంటాడు. కొడుకు కడిగి బొమ్మంటే నేను పుట్టి పెరిగిన ఊరు, నేను ఎక్కడే ఉంటా, నేను పోను, నాకు ఇల్లు కావాలా. బాత్రూంలో 2 సంవత్సరాల మట్టి వండుకొని తింటుంది. ఇప్పుడు ఆమెకి ఇల్లు కావాలని ఆమె ఏడుతుంది. సాయం చేయండి. పైన రేకులు వేసుకుని సిమెంట్ తీసేమ రేకులు తడుకులు పెట్టుకోండి. పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకు వేరే లోకం అంటూ ఉండదు. వాళ్ళు తిన్నా తినకున్నా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లల కడుపు నింపి వారికి మంచి జీవితం ఇవ్వాలని నిత్యం ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి జన్మనిచ్చిన తల్లిదండ్రులను కొందరు సంతానం రోడ్లపైకి వదిలేస్తున్నారు. అలాంటి సంఘటన ఒకటి వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చూపిస్తామని నమ్మించి తల్లిని తీసుకొచ్చిన ఆ కుమారుడు బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ కన్నతల్లి దీన స్థితిని చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం. పెద్దోడు వచ్చిండు, హైదరాబాద్ వన్నామా చూపిస్తా, నేను గాంధీలో ఉస్మాన్లో చూపిస్తా అని అన్నాడు. పోదాం అంటే ఎక్కడ పైసలు లేవు. ఇక్కడ ఆడుకుంటేనే రూపాయలు. ప్రాణం దేనికనే ఉన్నారు వాళ్ళు. కొడుకులు గారు వాళ్ళు కాటుకుడు వాడు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని ఇప్పుడే వస్తానని దూర ప్రాంతం బస్టాండ్లో వదిలిపెట్టి వెళ్లాడు ఓ కసాయి కొడుకు. వెళ్లిన కొడుకు వస్తాడని ఆశగా 3 రోజులుగా బస్టాండ్లోనే ఎదురుచూస్తూ ఉండిపోయింది ఆ అమాయకపు తల్లి. ఓవైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న కన్న కొడుకు కోసం ఎదురుచూసిన ఆ మాతృమూర్తికి చివరకు నిరాశ ఎదురైంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట కాలనీలో నివాసముంటున్న పార్వతమ్మకు 2 కుమారులు. కాగా ఆమెకు అనారోగ్య సమస్యలు ఉండడంతో హైదరాబాదుకు తీసుకెళ్లి చూపిస్తానని పెద్ద కుమారుడు భాస్కర్ 3 రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో తీసుకొచ్చాడు. ఆత్మకూర్ బస్టాండ్లో దించి ఇక్కడే కూర్చోమని అరగంటలో వస్తానని చెప్పి వెళ్లిపాడు. సాయంత్రం వరకు కొడుకు వస్తాడని ఆ తల్లి ఎంతగానో ఎదురుచూసింది. తీరా ఎంత రాత్రైనా రాకపోవడంతో తోటి ప్రయాణికుల సహాయంతో కుమారుడికి ఫోన్ చేయగా పొద్దున్నే వస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. 3 రోజులుగా కనిపించిన ప్రతి ప్రయాణికుడిని తన వద్ద ఉన్న కాగితం ముక్క చూయిస్తూ తన కుమారుడికి ఫోన్ చేయాలని కోరుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో కన్నీరు మున్నీరవుతుంది. కొడుకు పుట్టిండు భాస్కర్, చిన్నోని పేరు రవి. ఏం చేస్తారు, ఏమంటారు, ఎక్కడ ఉండరో తెలియదు. బుద్ధి నేను చెప్పేది, ఒక పెద్దోడు వచ్చిండు. పెద్దోడు వచ్చి నన్ను దొరికొచ్చిండు. హైదరాబాద్ వన్నామా చూపిస్తా, నేను గాంధీలో ఉస్మాన్లో చూపిస్తా అని అన్నాడు. అంటే సరే అనుకున్నా. సరే చూపిస్తారు కదా అని అనుకున్నా. అని చెప్పి నన్ను మళ్ళీ తెచ్చి దింపిండ్రు. ఈయన లేడు. నన్ను ఏంటి రైడ్ దింపుతున్నావు అని అంటే, పోదండిలే, మంచిగా పోతాము, హైదరాబాద్ బస్సు డైరెక్ట్ పోతాములే అని నేను అట్లే అనుకున్నా. నాకేం తెలుసు ఇట్లా మోసం చేసేది. ఎప్పుడు జంపింగ్ కొట్టిండు కథం. ఇక్కడ వాడేసిండు, పాతలోనే వెళ్ళండి కథం. ఈయన వేసిపోయిండు. ఇక ఆడేసిపోతే ఆడికెళ్ళి జరుపుడు ఈయనకు శుక్రవారం ఆదివారం శనివారం మొత్తం దేవుడు ఆడిండు. దేవుడు ఆడితే దొరికిలేట. దొరకకుంటే ఆదివారం నాడు సంత కదా, సంతకు తెలుగు ఆయన వచ్చిండు, మా ఇంటి పక్కల ఆయన వస్తే ఆయనకు ఏ ఒకడు ఉండవని అంటే ఈ సంగతి నాయన ఇట్లా అయింది అంటే ఆడ దేవుడు ఆడుతున్నాడు,
పాపం ఆయన మొత్తం ఏడుస్తున్నాడు, దేవులు ఆడుతున్నాడు. అంటే ఇంకే సంగతి ఆయన చెప్పు గిట్లా ఆ కుక్కర్లో బస్ స్టాండ్లో ఉందని చెప్పి అంటే పోయి చెప్పగానే సాయంత్రం 6:30 పోకొచ్చింది. దెంక పోయినాక ఎట్లా పోదు కొడుకేం పడి నేను ఇక్కడ పడేసి పోయింది. ఆయననే వచ్చి ఇంకా చూసుకుంటున్నాడు. పోదాం అంటే ఎక్కడ పైసలు లేవు. ఇక్కడ ఆడుకుంటేనేమో ₹1, ₹2 చెరువు చేస్తారు ఎవరినంటే ఆడుకుంది. నాకు ఇది ఎవరు గుర్తున్నాక అడుక్కుంది. నేను పెద్ద కొడుకు ఆయన పెద్ద కొడుకు వేసే పని చేస్తాడు. వాడి మీద పని చేస్తాడు. వాడు కాటుకుడు కాటుకుడు వాడు. నాకు కొడుకులు ఎవరికి సార్ నా ప్రాణం తీయనికనే ఉన్నారు వాళ్ళు. కానీ కొడుకులు గారు వాళ్ళు అందరు కొడుకులు వచ్చిండ్రు. కానీ నా కొడుకులు పెద్దోడు వచ్చిండు. హైదరాబాద్ వద్దామా చూపిస్తా, నేను గాంధీలో ఉస్మాన్లో చూపిస్తా అని అన్నాడు. పోదాం అంటే ఎక్కడ పైసలు లేవు. ఇక్కడ ఆడుకుంటేనేమో ₹1, ప్రాణం తీయనికనే ఉన్నారు వాళ్ళు. కొడుకులు గారు వాళ్ళు కాటుకుడు వాడు. పార్వతమ్మ కాళ్లకు గాయం కావడంతో బస్ ఎక్కలేక ఎక్కడికి వెళ్లలేక కంటతడి పెడుతూ బస్టాండ్లోనే బిక్కుబిక్కుమంటూ 3 రోజులుగా కుమారుడి కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే పార్వతమ్మను చూసిన ఓ వ్యక్తి వనపర్తిలోని ఆమె భర్తకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పార్వతమ్మ భర్త ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. భార్య కోసం 2 రోజులుగా ఎంతో వెతికానని ఆయన తెలిపారు. నీ పేరేం పేరు? నేను హోటల్కి పోయినా నైట్ పగులు చేసుకుంటా. నేను అక్కడే ఉన్నాను అనమాట. వచ్చినాక పొద్దుటి వచ్చి చూస్తే లేదు. పొద్దుటి వచ్చి చూసినా లేకపోతే అంటే ఎక్కడ పోయిందని ఆలోచన చేసుకుని నేను మొత్తం బస్ స్టాండ్లో ఏడ్చుకుంటా ఆ టాయిస్లో పోటీ అట్లకి వెళ్ళి తిరుగులాడుకుంటా నేనున్నా. మా ఊరు ఆయన ఇంటి పక్కల ఆయన వచ్చినాడు, ఇటు సంతకు వచ్చినాడు ఆదివారం నాడు. ఏమో శనివారం నాడు నాకు వచ్చేసింది. నేను రోజు మొత్తం జోలాడుకున్నా దొరకపోతే ఇటు సంగతి అని చెప్తే ఆయన అడిగితే ఇటు సంగతి నీ భార్య ఆడుకొని తింటుంది అంటే సరే అని చెప్పి ఇక్కడ వచ్చాను. నేను ఆదివారం నాడు మాది 4-5 అయింది ఇటు కష్టాలకి. పెద్దోడు వచ్చిండు. హైదరాబాద్ వద్దామా చూపిస్తా, నేను గాంధీలో ఉస్మాన్లో చూపిస్తా అని అన్నాడు. పోదాం అంటే ఎక్కడ పైసలు లేవు. ఇక్కడ ఆడుకుంటేనేమో ₹1, ప్రాణం తీయనికనే ఉన్నారు వాళ్ళు. కొడుకులు గారు వాళ్ళు కాటుకుడు వాడు. ఇది ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.